అక్క మహాదేవి గుహలకి వెళ్ళడానికి బోట్ ఎక్కాం. తెలంగాణ టూరిజం వాళ్ళది ఇది. ఈగలపెంట అంటే కృష్ణగిరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మేము బయలుదేరిన రోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది. అప్పుడు వరద కూడా వస్తుంది. గేట్స్ 10 గేట్స్ దాకా తీసున్నారు. అయితే మేము బయలుదేరాం. చాలా ప్లెజెంట్ వాతావరణం, చాలా బాగుంది. మాకందరికి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. మేము వేసుకొని కూర్చొని అంతా కూడా నేను వీడియో తీస్తున్నాను. చాలా బాగుందండి, చూడండి వ్యూ కూడా ఎంత బాగుందో. ఇక అక్కడ నుంచి బోట్ దిగి గుహలకి బయలుదేరి వెళ్తున్నాం. చూడండి ఆ దారి చూడండి ఎలా ఉందో. పర్వాలేదు, బాగానే ఉంది దారి కూడా. అప్పుడు వర్షాలు పడుతున్నాయి, అయినా కానీ దారి మంచిగానే ఉంది, నడవగలిగేటట్టే ఉంది. వరద ఉండడం చేత మాకు ఒక 85 ఫీట్స్ నడక అనేది తగ్గింది. కాస్త మాకు పెద్ద నడిచినట్టుగా చాలా ఇబ్బందికరంగా అయితే అనిపించలేదు. ఎందుకంటే వరద ఉండడం వల్ల ఒక 85 ఫీట్స్ వరకు కూడా మేము నడకని తప్పించుకోగలిగాము. చూడండి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి చూడండి గుహలు చూడండి ఇలా ఉన్నాయి. అక్కడ వర్షాకాలం అవ్వడం చేత అక్కడ వాటర్ ఫాల్ పడుతూ ఉంది. ఆ వాటర్ ఫాల్ కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. ఇదైతే చూడండి సింగిల్ స్టోన్ బ్రిడ్జ్ లాగా ఉంది. అసలు అటు నుంచి ఇటు ఒకటే రాయితో ఒక బ్రిడ్జ్ అనమాట. ఇదంతా చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇంకా అక్కడ నుంచి మేము కాస్త లోపలికి బయలుదేరాం. మిగుదండి ఇక్కడ వాటర్ ఫాల్ పడుతుంది. ఈ వాటర్ ఫాల్లో కూడా మేము అందరం తడిచి కాసేపు ఎంజాయ్ చేసాం చక్కగా. ఈ ట్రిప్ చాలా బాగా అనిపించింది. అక్క మహాదేవి గుహలకి తెలంగాణ టూరిజం వల్ల 650 రూపీస్ అండి పర్ హెడ్ ఎల్డర్స్కి. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి మేము. అక్కడైతే గబ్బిలాలు బాగా ఉంటాయి అందులో. సో అయితే ఆ టూరిజం వాళ్ళు, ఆ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు లోపలికి వెళ్ళి ఫస్ట్ గబ్బిలాలు వాటిని తరిమేశారు. తర్వాత మేము ఒక్కొక్కరంగా లోపలికి వెళ్ళాం. కాస్త లోపల స్టిక్కీగా ఉంది, కొద్దిగా జారుతుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళొచ్చాం. లోపల శివయ్య ఉన్నారు, శివయ్య దర్శనం చేసుకున్నాం. బయట నా అక్క మహాదేవి గారు విగ్రహం ఉంది. లోపలికి టార్చ్ లైట్స్ లాంటివి తీసుకెళ్ళలేదు, కానీ మా మొబైల్ ఫోన్సే వేసుకున్నాం. అయితే అది ఆ లైటింగ్ సరిపోకపోవడంతో లోపల వీడియో సరిగ్గా రాలేదు. అందుకే నేను దాన్ని అప్లోడ్ చేయట్లేదు. బయట వరకు మాత్రమే చూపించి వెళ్ళింది. సెప్టెంబర్లో 2025.